ఇన్స్టాగ్రామ్లో ఒక సోదరి నాకు మెసేజ్ చేసింది. అన్నా, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. 6 సంవత్సరాలు ప్రేమించాం, ఎవరూ ఒప్పుకోలేదు. కాని చివరికి అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు అతని చేతిని పట్టుకున్నప్పుడు ఇదే నా ప్రపంచం అనుకున్నానన్నా. 2 సంవత్సరాల తర్వాత మా పాప పుట్టింది. ఆ చిన్న చేతులు నా వేళ్లను పట్టుకున్నప్పుడు జీవితం నాకే గెలిచినట్టు అనిపించింది. కాని ఆ ఆనందం ఎక్కువ రోజు నిలవలేదన్నా. డెలివరీ కోసం మా అమ్మ ఇంటికి వెళ్లిన దగ్గర్నుంచి అతను మారడం మొదలైంది. ముందు రోజూ మాట్లాడేవాడు, ఇప్పుడు కాల్ కూడా ఎత్తడు. ముందు నా దగ్గరకు పరిగెత్తి వచ్చేవాడు, ఇప్పుడు నా దగ్గరకు రావడమే మానేశాడు. నేను ఏ తప్పు చేశానో నాకర్థం కాలేదన్నా. ఒకరోజు నిజం తెలిసింది. అతను వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అడిగితే ఫ్రెండ్ మాత్రమే అన్నాడు. కాని నా గుండె మాత్రం నిజం చెప్తుందన్నా. పాప మీద ఒట్టు వేసి ఇంకా చేయను అన్నాడు. ఆ ఒక్క మాటకి నేను మళ్లీ నమ్మాను. ఎందుకంటే అది నా ప్రేమ, నా భర్త, నా కుటుంబం. కాని అదే మళ్లీ జరిగింది. కొత్త ఫోన్, కొత్త సిమ్, దాచిన కాల్స్, రాత్రి చాటింగ్లు. అతను బయట నవ్వుతున్నాడు, నేను లోపల ముక్కలైపోతున్నాను. ఒక అమ్మాయి తన భర్తను వదిలి నా జీవితంలోకి రావడానికి సిద్ధమైందన్నా. ఇంత జరుగుతున్నా నా అత్తమామలు కూడా ఏడుస్తున్నారు. బాబూ, ఇలా చెయ్యొద్దు, నీ భార్య, నీ పాప గురించి ఆలోచించు అని చేతులు జోడించి అడుగుతున్నారు. తండ్రి గుండె పగిలిపోతుంది. తల్లి కళ్ళలో నీళ్లు ఆగడం లేదు. కాని అతనికి ఏమాత్రం మార్పు లేదు. తన కోసం ఏడుస్తున్న వాళ్లు కూడా కనిపించడం లేదు. తన కోసం చచ్చిపోతున్న భార్య కూడా కనిపించడం లేదు. ఇప్పుడేంటి తెలుసా అన్నా, అతనికి జాబ్ కూడా లేదు. అయినా గర్వం మాత్రం ఆకాశంలో ఉంది. నేను మాత్రం నా పాప కోసం జాబ్ చేస్తూ అత్తమామల దగ్గరే ఉంటూ ఈ నరకాన్ని భరించుకుంటున్నాను. పగలు పని, రాత్రి కన్నీళ్లు, పాపని కౌగిలించుకుని ఏడ్చే రాత్రులు, నాన్న ఎక్కడా అని అడిగే రోజులు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక లోపల చచ్చిపోతున్నాను అన్నా. చచ్చిపోవాలని అనిపించిన రోజులు చాలా ఉన్నాయి. కాని నా పాప కోసం నా శ్వాసను బలవంతంగా పట్టుకుని బతుకుతున్నాను. ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను ఇప్పుడు అతనికి విలువలేని మనిషి అయ్యాను. అతను బయట ప్రపంచానికి న్యాయం చెప్పేవాడు, కాని తన భార్యకి మాత్రం న్యాయం చేయలేనివాడు. ఇప్పుడు విను, నేనేం చెప్తున్నది గట్టిగా గుర్తుపెట్టుకో. ఏయ్, ఒక అమ్మాయి తన ఇంటిని వదిలి తన జీవితాన్ని నీ చేతుల్లో పెట్టింది. నువ్వేమి చేశావు? ఆమె కన్నీళ్ల మీద నీ ఆనందం కట్టుకున్నావు. ఆమె నమ్మకాన్ని చంపేశావు. నీకోసం నీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నీ భార్య చచ్చిపోతుంది. నీ పాప తండ్రి ప్రేమ కోసం ఎదురు చూస్తుంది. ఇంకా నీకు మనసు కదలటం లేదా? ప్రేమ అంటే చేతి పట్టుకోవడం కాదురా, ఆ చేతిని జీవితాంతం వదలకుండా నిలబడ్డాం. పెళ్లి అంటే ఫోటోలు కాదురా, ఒక ప్రాణాన్ని కాపాడే బాధ్యత. ఒక్కరోజు నువ్వు ఒంటరిగా కూర్చుంటావు, అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు కోల్పోయింది ఒక అమ్మాయి కాదు, నీ జీవితాన్ని నిలబెట్టే ఆత్మ అని. కాని అప్పటికే ఆమె కన్నీళ్లు ఎండిపోతాయి. ఆమె గుండె రాయి అవుతుంది. నీకు మిగిలేది ఖాళీ జీవితం, ఖాళీ చేతులు. అప్పుడు ఏడ్చినా నీ కన్నీళ్లు ఎవ్వరూ తుడవరు. ఇలాంటి మనుషులకు ఏ శిక్ష సరిపోతుంది? ఈ సోదరి ఇంకా ఎంతవరకు సహించాలి? ఆమెకు న్యాయం కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ మాట ఒక అమ్మాయి జీవితాన్ని మార్చొచ్చు.